జిల్లాలోన ఏదైనా జిల్లాలోన మాదండి కొండ కోనల్లోన 7 పాయలున్నాయంట. ఆ 7 పాయల్లోన శివుని బిడ్డ శివుడల్ల తల్లి దుర్గమ్మనట. ఆ రాళ్ళ సందులోన రత్నమని నిలిచేనంటనే. మన దుర్గమ్మ తల్లి అండపిండ బ్రహ్మాండం తిరిగి అది శక్తి రూపమే దుర్గమ్మ. అండపిండ బ్రహ్మాండం తిరిగి అది శక్తి రూపమే దుర్గమ్మ. పులకమంటున్న గంగమ్మ దయలిక వనరు కురవక ఎడల కరు వచ్చి ఎరటి ఎండల మనమల జీవులు పడిపోయేనంట. మనమల జీవులు పడిపోయేనంట. ఆకలి తలుపులంతా నాడు అయ్యో శోకాలు తీసినంట. యోగాల శంకరుడు నాడు ఈ భూలోకమొచ్చనంట. యోగాల శంకరుడు నాడు ఈ భూలోకమొచ్చనంట. ఓయమ్మ మండేటి ఎండల్లో ఓయమ్మ దండి శంకరుండ చందలుంటే మాయమ్మ. మండేటి ఎండల్లో ఓయమ్మ దండి శంకరుండ చందలుంటే మాయమ్మ. అదుగో పిందనరగంగా పీదల ఉన్నరగంగా చిట చిట పయ్యంగా వండుతూ ఆ శంకరు చెమట నేల మీద పడ్డదంగా. ఆ నేల మీద పడ్డ చెమట చుట్టల్లో ఎక్కడో మాదండి వరం పుట్టిందంట. ఆ పచ్చాని వరంలో నా పసిపాపై పుట్టిందంటే. మన దుర్గమ్మ తల్లి గుమ్మడికాయలు గుంపు దింపే. కాయలు తల్లి మెడలు దింపే. గుమ్మడికాయలు గుంపు దింపే. ఒక కరువు చూసి అందరినీ గుమ్మమంటేనే దుర్గమ్మ. కార్యాలు జల్లుమని గజగజవలుకుంటూ సునికుంటూ నుంచి కుండపోతావాన గుర్తించబావంటే కుండపోతావాన గుర్తించబావన్ దుర్గమ్మ దయతోటి ఓయమ్మో. వాగులంకు చెరువులంట ఎంత నవనమందు అని 7 కాయలై సాగినంట అన్నాడు. ఎంత నవనమందు అని 7 కాయలై సాగినంట అన్నాడు. 7 పాయల్లో దుర్గమ్మ ఎల్ల కోటి కాంతులు పుట్టిందే మాయమ్మ. 7 పాయల్లో దుర్గమ్మ ఎల్ల కోటి కాంతులు పుట్టిందే మాయమ్మ. అమ్మ నేను తిన్న 7 పాయలకు దుర్గమ్మ జాతర చూసేందుకు ఎండికొండ దేవతంట దుర్గమ్మ పండ చరిత్రలో తెలిసినంట దుర్గమ్మ. 7 పాయల్లో దుర్గమ్మ ఎల్ల కోటి కాంతులు పుట్టిందే మాయమ్మ. 7 పాయల్లో దుర్గమ్మ ఎల్ల కోటి కాంతులు పుట్టిందే మాయమ్మ. 7 పాయల్లో దుర్గమ్మ ఎల్ల కోటి కాంతులు పుట్టిందే మాయమ్మ. 7 పాయల్లో